ఇదిగోండి సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నవధాన్యాలు ఉన్నాయి కదా, మనం వేసి 45 రోజులకి ఇలాగ పూత పిండి పెసలు తీసారు పూతకు వచ్చేసి కాయలు కాస్తున్నాయి కదా. ఇలా ఇప్పుడు మనం ఇవి వేర్లు పీకితే ప్రతి దానికి వేర్లు పీకితే ఇట్లా ఉంటుంది అన్నట్టు. వేరు గుడిపులు చూసి అలాగ ఉన్నాయి, వేసిన గుళ్ళు లాగా ఉన్నాయి కదా. వెంకటేష్ గారు రండి చూడండి, ఇవ్వండి చూడండి, ఇక్కడ చూడండి మామూలుగా ఎంత బాగా వచ్చింది చూసారా. ఈ రొట్టె ఏమో ఆవులు ఇప్పుడు మేము మేపేస్తున్నారు కదా, ఆవులు గేదెలు మేపేస్తున్నారు కదా, అట్లా పశువులు మేపుకోవచ్చు. మంచి పాలు ఫ్యాట్ బాగా వస్తుంది, ఫ్యాట్ బాగా వచ్చి మనకి ఏంటంటే మీకు రేటు కూడా కొంచెం పాలకి రేటుకే బాగా కడతాం. ఇది ఈ వేర్లు ఎట్లా ఉండడం వల్ల అంటే భూమికి వాటర్ నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. సపోజ్ మనం నెలకి మనం తడి 15 రోజులు పెడతాం అనుకోండి, అదే మామూలుగా అయితే 9 రోజులు పెడతాం. మనం 9 రోజులు 8 రోజులు పెడతాం కదా ఈ నేలను బట్టి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఇంకొక 5-6 రోజులు కలుస్తుంది అన్నట్టు. నీటిని మనం ఒకసారి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నీటిని నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీకు ఇప్పుడు కలుపు ఉంది కదా, ఒక 4 సంవత్సరాలు వేసుకుంటే కలుపు అనేది నివారణ పూర్తిగా తగ్గిపోద్ది. దిగుబడి కూడా మీకు ఎకరానికి ఉజ్జాయింపుగా ఒక 30 బస్తాలు పండుతుంది అనుకోండి ఈ వేరు పురుపులు అనమాట. ఇందులో ఏంటంటే రైజోబియం బ్యాక్టీరియా అనేది ఒకటి వృద్ధి చెందుతుంది. ఈ వేరు పురుపులు అవి తీసుకొని మనకేంటంటే ఇంకా భూమి మంచి సారవంతంగా వచ్చేసి మన దిగుబడి బాగా వస్తుంది అనమాట. 30 బస్తాలు పండి 35 బస్తాలు పండుతుంది అట్లా అనమాట. మనం ఏ పంట వేసుకున్నా కూడా ఇలాగా ఫస్ట్ మన యాసకాలంలో అయితే మన సూర్యుడి తాపానికే భూమిలో ఉన్న పైన ఉన్న సూక్ష్మజీవులు చచ్చిపోకుండా ఎప్పుడైతే వేసుకున్నామో, మీరు 10 సంవత్సరాలు వేస్తున్నారు కదా, 3 సంవత్సరాలు పెట్టి ఇలా 10 సంవత్సరాలు మీరు వేసుకుంటే ఏంటంటే భూమి ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడకుండా ఆ సూక్ష్మజీవులు చచ్చిపోకుండా అవి బతికుండి ఆ సూక్ష్మజీవులకి ఆహారంగా పనిచేసి వేరుల దగ్గర ఉన్న బుడిపులు ఆహారంగా పనిచేసి అవి మళ్ళీ విసర్జించినవి ఉంటాయి. అవి మనకి నేలకి ఏంటంటే సత్తునిస్తాయి అన్నమాట, మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు మా నేలలో అయితే మినిమం 40-45 కాటాల దాకా వచ్చేస్తుంది మొక్కజొన్న వేస్తే. దీంతో పాటు మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ మూలన జీవాంతం కలుపుతున్నాం కదా, అక్కడనే ఇక్కడ ఆ జీవాంతం పారించుకోవాలన్నాడు. జీవాంతం పారించుకుంటాం ఎలాగా మీరు ఆవుల్ని గేదెలు కట్టేస్తారు కదా, ఆ కట్టేస్తారు చేస్తారు కదా, ఎరువు కంపల్సరీగా వేసుకోవాలండి. ఇవే బాగా ఉదాహరణ. ప్రతిదీ చూసారా పూత పిండి దశకు వచ్చేసి కరెక్ట్గా ఈ 45 డేస్ దాటి 40 రోజులు దాటిన తర్వాత మనం ఎప్పుడైతే దున్నుకున్నామో మంచి సత్తు ఉంటుంది, మీకు పంట దిగుబడి బాగా వస్తుంది. చూసారా ప్రతిదీ ఉంది, వేసిన గుడిపిల్లాగా ఉంది. ఇదే స్టేజ్ అన్నమాట, దున్నుకునే స్టేజ్.